సో అదనమాట అండి మా ఇంటి ఉగాది ఫెస్టివల్. మీ అందరికీ ఎలా అనిపించిందో. రేణు రేనా మా ఇంటి ఉగాది వేడుక చూద్దాము. ఓకేనా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాగ్స్. బాగున్నారా? అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. 2024 ఉగాది శుభాకాంక్షలు. అలాగే మన తెలుగు న్యూ ఇయర్ కూడా ఇదే కదా. సో ఇక్కడ నుంచే మనకి పండగలు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. మన తెలుగు ఉగాది ఇక్కడ నుంచే అనమాట. సో ఈ ఉగాది ఫెస్టివల్ నేను ఎలా జరుపుకుంటున్నాను, ఈరోజు చేసుకోవాల్సిన పూజా విధానము, అలాగే పిండి వంటలు అన్నీ కూడా నేను ఈ వీడియోలో షూట్ చేస్తాను. సో అదనమాట అండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము. మా ఇంటి ఉగాది ఫెస్టివల్ చూసేద్దాం పదండి. సో ఉగాది కోసం అని నేను మిల్లెట్స్తో ఒక స్వీట్ని తయారు చేయాలనుకుంటున్నానండి. ఇది మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. రాగి సేమియా అనమాట. ఈ న్యూ ఇయర్ కోసం కొత్త రకమైన స్వీట్ని తయారు చేద్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ కర్ణాటకలో కూడా బాగా ఫేమస్ అయిన స్వీట్ అంట. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. సో ఈ ఉగాదికి నేను ఈ స్వీట్ని ఎలా తయారు చేశానో మీకు ఈ వీడియోలో షూట్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే మనము అది కొంచెం ముందుకు రండి. సో ఇది ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి. సో ఈ గ్లాస్కి ఇంకొక గ్లాస్ వాటర్ వేసి జస్ట్ క్లీన్ చేసి ఒక 2 minutes సోక్ చేసేసుకొని ఇవన్నీ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కొద్దిసేపు సోక్ చేద్దాం, ఒక 5 minutes. సో ఇది ఇట్లా వెంటనే క్లీన్ చేసేసుకొని జస్ట్ ఒక 2 minutes తర్వాత దీన్ని సైడ్ పెట్టేసుకోవాలి. క్యాజువల్గా ఇడ్లీ పాత్రలోనే మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ నార్మల్ ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా, ఈ ప్లేట్ని ఇందులో పెట్టేసి ఇప్పుడు మనం ఇది క్లీన్ చేసుకున్న రాగి సేమియా ఉంది కదా, ఇది మొత్తం ఇందులో స్ప్రెడ్ చేయాలన్నమాట. వాటర్ తీసేసి ఇట్లా చూపించాలి. మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 10 minutes మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఏమీ ఉండకుండా జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 10 minutes ఇడ్లీ పాత్రలో మనం కుక్ చేసుకోవాలి దీన్ని. సో ఒక 10 minutes కుక్ అయితే మనకి కుక్ అయిపోతుంది అనమాట సేమియా, రాగి సేమియా. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇలా ఒక 2 minutes కుక్ అవ్వాలి. ఈలోపు మనం కోకోనట్ని గ్రేట్ చేసుకుందాం. సో 5 minutes అయిపోయింది. జస్ట్ కుక్ చేసి చూద్దాము. చూపించండి ఒకసారి. సో చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కుక్ అయిపోయింది అనమాట సేమియా. ఇప్పుడు దీన్ని మనం స్వీట్ ప్రిపేర్ చేసుకున్నాము. ఉడికింది కదా, ఉడికిందని మనం ఒక బౌల్లో తీసుకోవాలి. సో నెక్స్ట్ మనం నెయ్యి వేసుకోవాలండి. ఒక మంచి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ అనమాట. నేనైతే ఒక బిగ్ స్పూన్ వేస్తున్నాను, ఒక కొంచెం యాడ్ చేస్తాను. సో ఇందులో ఘీ వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి పౌడర్ అండి, దీనివల్లే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. సో ఇది ఒక 1/2 కప్ వేస్తున్నాను. ఒక 5 to 6 spoons వేస్తున్నాను. అంతే, ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా హెల్దీ, పిల్లలకి కూడా మనకి లంచ్ బాక్సుల్లోకి స్నాక్ టైంలోకి ఇస్తే కూడా మంచి హెల్దీ అయిన స్వీట్ అనమాట. నాకైతే ఇక్కడ బెంగళూరు వచ్చాక నా ఫ్రెండ్స్ చెప్పారు. సో అందుకే నాకు చాలా నచ్చి మీకు చూపించాలి అని చెప్పి. మనకి ఇవి సూపర్ మార్కెట్లో అవైలబిలిటీ ఉందండి రాగి సేమియా. సో అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మంచి టేస్టీ రాగి మిల్లెట్స్ రాగి సేమియా రెడీ. సో పూజకు అన్ని ప్రసాదాలు రెడీ అయిపోయాయి. ఇంకా నేను రెడీ అయిపోయి
పూజ చేసుకోవడమే అనమాట. సో చూస్తున్నారు కదా, పులిహోర చేశాను, గారె, స్వీట్, ఉగాది పచ్చడి. మీ అందరికీ తెలిసిందే కదా ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో. సో ఇవన్నమాట నేను ఉగాదికి చేసినవి. ఇప్పుడు పూజకు స్టార్ట్ చేద్దాం. సో మీషో నుంచి నేను ఒక ఆర్డర్ చేశానండి. సో ఫెస్టివల్ రోజే రిసీవ్ అయిందనమాట ఇప్పుడే. సో అది ఎలా వచ్చిందో మీకు రివ్యూ చూపిద్దామని వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇది కిడ్స్ మా పాప కోసం ఉగాదికి అని చెప్పి తీసుకున్నాను మీషోలో. సో చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చిందండి. నేను డింట్ ఎక్స్పెక్ట్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా కుందన్స్తో లోటస్ అనమాట. సో చూస్తారు కదా, లోటస్ అనమాట. చాలా బాగుంది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీతో వచ్చినది అనమాట ఇది. తర్వాత దీని ఇయర్ రింగ్స్ కూడా ఒకసారి చూపిస్తాను. చాలా చాలా బాగుంది ఈ సెట్. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇలా వచ్చాయన్నమాట ఇయర్ రింగ్స్. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మంచి గోల్డ్ ఫినిషింగ్తో వచ్చింది. వర్క్ అసలు ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ క్వాలిటీ మీషో వాళ్ళు ఇస్తున్నారు. సో నాకైతే చాలా నచ్చింది. సో ఇది మా పాపకి పండక్కి పెడదామని కొనుక్కున్నాను అనమాట మీషోలో. సో చూస్తున్నారు కదా, ఈ ఉగాదికి ఉగాది పచ్చడి చేశాను. మన ఇంట్లో ఉండే నైవేద్యాలన్నీ పెట్టుకొని అమ్మవారిని నేను ఇలా పూజ చేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఉగాది పచ్చడి, ఉగాది స్వీట్లు, గారెలు, సో అదండి మా ఇంటి ఉగాది పండుగ. మీకు ఎలా నచ్చిందో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్యాపీ ఉగాది ఆల్ ఆఫ్ యూ. సో మన ఈ ఉగాదికి పంచాంగ శ్రవణం కూడా చేస్తాం కదండి. సో అలాగే ఇవాళ నుంచే మనకి కొత్త సంవత్సరం ఆరంభం. మన జాతకాలు అన్నీ కూడా మనం పంచాంగ శ్రవణం వింటూ ఉంటాం కదా. సో అందుకే ఈ సంవత్సరం ఉగాదికి అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఉగాది 2024. హ్యాపీ ఉగాది టు ఆల్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.